ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెషయా గ్రంథము 66వ అధ్యాయం చదువుకుందాము. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు ధీరుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే. గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచు వాని వంటివాడే. నైవేద్యం చేయువాడు పంది రక్తం అర్పించు వాని వంటివాడే. ధూపం వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టంగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడునూ లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి, నాకిష్టం కాని దాని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసంలో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించెదను. యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమ నొందునుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునొందుదురు. ఆలకించుడి, పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దం వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనం జన్మించునా? సియోనునకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నదివలె సమాధానమును ఆమె యొద్ద పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాచేతును. మీరు చంకను ఎత్తి కొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపం చూపును. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గం చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచుచున్న యొక్కని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్న వారై పందిని మాంసమును హేయ వస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించెదను. వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్దకును తుబాలు యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను.
నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యుద్ధకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యంను యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచరగాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యంగా వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులు గాను లేవీయులు గాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయంగా ఉండును. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.